ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ తరపున వాళ్ళ ఫారెన్ మినిస్టర్ దీన్ని కన్ఫర్మ్ చేశారు. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ ఈ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఫుల్ ఫ్లెడ్జ్ సీజ్ ఫైర్ జరిగిందని చెప్పారనమాట. సీజ్ ఫైర్ అంటే ఇరువైపులా కంప్లీట్ గా కాల్పులు ఆపేయటము, అది కూడా శాశ్వతంగా అన్నమాట. ఇండియా పాకిస్తాన్ మిలిటరీ ఛానల్స్ హాట్ లైన్స్ ద్వారా ఈ డిస్కషన్ లో భాగస్వాములు తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా గత 48 గంటల్లో ఎఫెక్టివ్ గా ఇండియన్ సైడ్ పాకిస్తాన్ సైడ్ చర్చలు జరిపి ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా ఇండియా కన్సిస్టెంట్లీ మెయింటైన్ స్టాండ్స్ అగైన్స్ టెర్రరిజం అని చెప్తూ, మేము ప్రస్తుతం ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ టుడే వర్క్డ్ అవుట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్టాపేజ్ ఆఫ్ ఫైరింగ్. భారత్ పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఈ ఫైరింగ్ ఆపడానికి మొదలు పెట్టినట్లు, ఈ ఫైరింగ్ ఈ రోజు ఆపుతున్నట్లు కూడా ప్రకటన చేశారనమాట. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. మనందరికీ తెలుసు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ బ్రదర్ నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఇండియా మధ్య ఈ గొడవ స్టార్ట్ అయింది, టెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ కు వచ్చారనమాట. లండన్ లో ఉన్న ఆయన పాకిస్తాన్ కు వచ్చి ఆయన షహబాజ్ షరీఫ్ కి అడ్రస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిలో నవాజ్ షరీఫ్ అప్పట్లో కార్గిల్ వార్ టైంలో ఆయన పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారనమాట. ఆ టైంలో పాకిస్తాన్ బలాబలాలేంటో నవాజ్ షరీఫ్ బాగా తెలుసు అనమాట. దాంతో పాటు లేటెస్ట్ సిప్రీ రిపోర్ట్ ప్రకారం కూడా పాకిస్తాన్ కంటే ఇండియా 9 times ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పడుతుంది అనమాట. మిలిటరీ ఎక్స్పెండిచర్ లో 9 times ఎక్కువ ఉంది ఇండియాకి, మిలిటరీ స్ట్రెంత్ కూడా 9 times ఎక్కువ ఉంది. ఒకవేళ కనుక ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ టెన్షన్స్ అని కూడా ఎస్కలేట్ అయిపోయి యుద్ధంలో దారితీస్తే కనుక పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి అనమాట. ఇది ఇండియా పాకిస్తాన్ కి మంచిది కాదు, ఆసియాకి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు అనమాట. ఒకవేళ కనుక యుద్ధం కనుక వచ్చి ఎస్కలేట్ అవుతే చైనా ఎవరి పక్కన ఉంటుంది, టర్కీ ఎవరి పక్కన ఉంటుంది, తర్వాత అమెరికా రష్యా ఎవరి పక్కన ఉండాలి, ఇలా చాలా క్వశ్చన్స్ కి చాలా ఆన్సర్స్ కూడా దొరకాలన్నమాట. ఈ పరిస్థితిలో ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ డిఎస్కలేట్ అవ్వాలని ప్రపంచంలో చాలా దేశాలు కోరుకున్నాయి. అమెరికా ఈ విషయంలో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఈ దిశగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్ లో ఒక ట్వీట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అంటే పూర్తి స్థాయిలో వీళ్ళ మధ్య పర్మనెంట్ సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది ఇండియా పాకిస్తాన్ మధ్య అని చెప్పి. కాబట్టి ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఎస్కలేషన్స్ టెన్షన్స్ అన్ని తగ్గిపోయినట్లే. ప్రస్తుతానికి మాత్రం ఈ టెర్రరిజం అంశంలో ఇండియా ఇంకా గట్టిగానే ఉండడానికి కంటిన్యూ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం పర్మనెంట్ గా ఈ కాల్పుల విరమణ మాత్రం జరిగింది.